శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నారదుడు వ్యాసుడితో పలుకుతున్నాడు, మానవులు సహజంగానే విషయభోగాల్లో ఆసక్తులై ఉంటారు కదా, నువ్వు వారికి ధర్మం అనే పేరుతో కామ్య కర్మలను బోధించావు. ఇది చాలా అన్యాయం. అజ్ఞానులైన వారు నీ వాక్యాల వల్ల కామ్య కర్మలనే ధర్మంగా తలచి వాటినే గట్టిగా పట్టుకొని కామ్య కర్మలను వారించి భేదబుద్ధిని పోగొట్టి బ్రహ్మదర్శనాన్ని చేయించే వేదాంత వాక్యాలను యథార్థ బుద్ధితో స్వీకరించలేకపోతున్నారు. వాళ్ళు కర్మలే ఎక్కువ, దాని నుంచినే మోక్షం దొరుకుతుంది, అదే సర్వస్వము, ఇటు రెండూ సాధించుకోవచ్చు, అటు ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండేటువంటి భోగాలు సాధించుకోవచ్చు, మళ్ళీ మనం వెళితే అక్కడికి పైలోకాలకి వెళితే అక్కడ కూడా సంపూర్ణంగా మనం ఇంద్రలోకం చంద్రలోకం లాగా ఉండిపోవచ్చు కదా. ఈ విధంగా వాళ్ళకి నిజమైనటువంటి ఆత్మ దర్శనం లేకోకుండా చేసేసావు నువ్వు. విద్వాంసుడైన వాడు సర్వకర్మ ఫలత్యాగాన్ని చేసి జ్ఞాననిష్టతో సర్వజ్ఞుడు సర్వవ్యాపి అయిన పరబ్రహ్మ యొక్క ఆనంద స్వరూపాన్ని తెలుసుకోగలడు కదా. వాడొక్కడికే తెలుస్తుంది, కానీ సాధారణ వాళ్ళకి ఎక్కడయా తెలుస్తుంది. అందువల్ల ఓ గొప్పవాడా, నువ్వు దేహాదులయందు అభిమానం కలిగి త్రిగుణాలతో ఆడిపడుతున్న మానవులకు ఆ భగవంతుని యొక్క లీలా విశేషాలను తెలుపు అన్నారు. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేః, త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేః, భజన్న పక్వోథ పతేత్తతో యది, భజన్న పక్వోథ పతేత్తతో యది, యత్ర క్వవా భద్రమభూదముష్యకిం, కో వార్త ఆప్తో భజతాం స్వధర్మతః. స్వధర్మాన్ని విడిచిపెట్టి శ్రీహరి యొక్క పాదపద్మాలను సేవించిన వాడు భక్తిలో పరిపక్వతను పొందకముందే ఆ భజన నుండి జారిపోయినా లేదా మరణించినా కూడా అటువంటి వాడికి తరువాతి జన్మ ఏదైనా సరే దాని యందు అమంగళం అనేదే కలుగదు. హరిభక్తి లేని స్వధర్మమైనా సరే ఇహంలోనూ పరంలోనూ లేదా తరువాతి జన్మలోనూ కూడా మేలు చేయలేదు. హరిభక్తి లేనిది స్వధర్మమే అయినా దానివల్ల ప్రయోజనం లేదు. బుద్ధిమంతుడైన వాడు శ్రీహరి పాదసేవ కోసం మాత్రమే ప్రయత్నించాలి. పుణ్య ప్రభావంతో పుణ్యలోకాలను పొంది ఆ పుణ్యం ఖర్చు కాగానే క్రిందికి జారి మళ్లీ పైకెక్కి మళ్లీ క్రిందికి జారటమనే ఈ విధమైన తిరుగాటలో చిక్కుకున్న జీవులు శ్రీహరి పాదసేవ అనే భాగ్యాన్ని పొందలేరు. ఎంత హరిభక్తి లేనిది నువ్వు ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా, ఎన్ని యాగ యజ్ఞాదులు చేసినప్పటికీ, ఎంత పెద్ద పాండిత్యం నువ్వు సాధన చేసినప్పటికీ, నువ్వు కొన్ని కోట్ల పుస్తకాలు రాసినప్పటికీ కూడా నీకు హరిభక్తి లేనిది ఇక ఆ జన్మంలో నీకు మంచిది లేదు అనేది ఒకటి వస్తుంది. పండితుడివి, ఇక్కడ ఈ లోకంలో ఎప్పుడూ పేరుంటుంది నీకు, ఇంత పెద్ద గ్రంథాలు రాసుకున్నావు నిజమే, కానీ హరిభక్తి ఉన్నప్పుడు అది నీ సొంతం, నీకు పైలోకాల్లో కూడా నీకు మంచిది. లేకపోతే మళ్ళీ ఈ కర్మలు చేయటం, హరిభక్తి లేనటువంటి కర్మను చేయటం, మళ్ళీ పైకి వెళ్ళటం, మళ్ళీ భోగాలు అనుభవించటం, మళ్ళీ కిందికి రావటం, మళ్ళీ కర్మలు చేయటం, మళ్ళీ భోగాలు అనుభవించటం, ఇదే పని అయిపోతుంది. హరిభక్తితో చేసే ప్రతి కర్మను కూడా నీకు ఇక్కడ అక్కడ రెండు కూడా నీకు మంచిది, పై జన్మలో కూడా మీకు మంచిది అవుతూ ఉంటుంది. బుద్ధికి అంతు చిక్కని వేగం గల కాలం యొక్క ప్రభావంతో
జీవుడు ఎక్కడ ఉన్నా కూడా ప్రారబ్ధం వల్ల దుఃఖం వచ్చినట్లుగానే విషయసుఖం కూడా లభిస్తూనే ఉంటుంది. ఎట్లా దుఃఖం అంటున్నామో జన్మాంతరంగా మనం ఏదో జన్మలో చేసుకున్నాం అట్లా అంటుంటారు. ఏది దుఃఖం. మళ్ళీ విషయభోగాలు కూడా అట్లనే వస్తున్నాయని అర్థం. అక్కడ విషయభోగాలు ఎట్లా అంటుకొని వచ్చాయో, ఏ జన్మలో ఏం చేశావో, నీకు ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి నువ్వు పదవిలో ఉన్నావు, విషయభోగాలు అట్లే వచ్చేసాయి నీకు. అవి కూడా అంటవు, ఎప్పుడు అంటుకున్నాయి నీకు. కానీ ఇక్కడ విషయభోగాలు కూడా అంటకపోయినప్పుడు, అంటలేదు నాకు అంటే శ్రీహరి భక్తితోనే నువ్వు ఆ శ్రీహరి యొక్క సామ్రాజ్యానికి వెళ్ళచ్చు. అందుకని ఓ వ్యాస, శ్రీహరిని సేవించేవాడు ఎప్పటికీ సంసారంలో చిక్కుకోడు. ఇది నిశ్చయం. ఎందుకంటే అతడు ముకుందుని పాదసేవ అనే రసాన్ని గ్రహించినవాడు. అతడు ఎప్పటికీ శ్రీహరిని విడిచిపెట్టాలి అనుకోడు కూడా. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు భగవంతుని వల్ల కలుగుతున్నాయనేది ముందుగా మనం చెప్పుకున్నాం కదా. ఈ మూడు కూడా వాడిదే అని చెప్పుకున్నాం కదా. ఈ జగత్తు కాని జీవుడు కాని పరమాత్మ కంటే భిన్నంగా లేరు. జగత్తు, జీవుడు వీళ్ళు పరమాత్ముడి కంటే భిన్నంగా ఉన్నారని లేరు. కానీ పరమాత్మ వారికంటే భిన్నంగా విలక్షణంగా ఉన్నాడు అనే ఈ విషయం నీకు స్వయంగా తెలుసు నీకు. అయినా నేను ఆ విషయంలో ఒక అంశం మాత్రమే నీకు నిరూపించి చెప్పాను. గొప్ప జ్ఞానం గల నువ్వు పుట్టుకలేని వాడివే అయినా భగవంతుని యొక్క అంశావతారమై జగత్తు యొక్క క్షేమం కోసం అవతరించిన వాడవని తెలుసుకో. అందువల్ల శ్రీహరి యొక్క అవతార విశేషాలను లోకాలకు ఎక్కువగా నిరూపించి చెప్పు. మానవుని తపస్సు, అధ్యయనము, చేయబడిన యాగము, మంచి మాట, జ్ఞానము, దానము అనే వాటిని భగవంతుని గుణవర్ణనమే సార్థకతను చేకూరుస్తుందని జ్ఞానులు చెబుతున్నారు కదా. ఇక నారదుని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఓ మహర్షి, పూర్వకల్పంలో నా పూర్వజన్మలో నేను ఒక దాసీపుత్రుడనే జన్మించాను. నేను బాలుడిగా ఉన్నప్పుడు చాతుర్మాస్య దీక్ష చేస్తున్న యోగులను సేవించేందుకై నియోగింపబడ్డాను. అక్కడ పిల్లవాడినైనా నేను అల్లరి చేయకుండా, ఆట బొమ్మల గురించి పట్టించుకోకుండా, ఎక్కువగా మాట్లాడుకోకుండా ఆ యోగులకు అనుకూలంగా వారు చెప్పిన దాన్ని చెప్పినట్లుగా చేస్తూ ఉండేవాడిని. ఆ యోగులకు అందరిలోనూ సమానమైన సద్భావనే ఉండేది. అయినా కూడా వారికి నా విషయంలో గొప్పగా దయగలిగింది. ఆ మహర్షుల అనుమతితో వారి భిక్షాపాత్రలో మిగిలిన ఆహారాన్ని ఒకసారి నేను తినగా నా పాపాలన్నీ నశించాయి. ఈ విధంగా వారికి సేవ చేయటంలో నా మనసు శుద్ధమై నాకు ధర్మాచరణంలో శ్రద్ధ కలిగింది. వారు ప్రతిరోజు మనోహరంగా శ్రీకృష్ణ కథలను గానం చేస్తూ ఉండేవారు. నేను వాటిని శ్రద్ధగా విన్నాను. దానివల్ల నాకు శ్రీకృష్ణుని యందు ప్రేమ, భక్తి కలిగింది. అప్పుడు భగవంతుని యందు నాకు భక్తి కలిగి మనస్సు నిశ్చలమైంది. భక్తితోనే మనస్సు నిశ్చలమవుతుంది అనేది బాగా మనకు తెలుస్తుంది. అటువంటి మనస్సుతో నేను ఈ జగత్తును, నా శరీరాన్ని కూడా అవిద్యా కల్పితమైన దానిగా తెలుసుకోగలిగాను. ఈ విధంగా వర్షాకాలము, శరదృతువులతో మహాత్ములైన ఆ మహర్షుల చేత చక్కగా గానం చేయబడిన శ్రీహరి కీర్తిని చెప్పే కథలను 3 పూటలా విన్న నాకు త్రిగుణాలను పోగొట్టే భక్తి కలిగింది. ఈ విధంగా అనురాగము, వినయము, శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము కలిగి నశించిన పాపాలు గలవాడినై
వారికి సేవలు చేసిన బాలకుడినైనా నాకు దీనబంధువులైన ఆ మహర్షులు చాతుర్మాస్యాన్ని ముగించి వెళుతూ ఉంటూ సాక్షాత్తుగా ఆ భగవంతుని నుంచి ఉపదేశింపబడిన అత్యంత రహస్యమైన భాగవత శాస్త్రాన్ని ఉపదేశించారు అని చెప్పుతున్నాడు. నారాయణ 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 నారాయణ.